దేశంలో యువతలో పెరుగుతున్న అసంతృప్తి, విద్యార్థి ఉద్యమాలపై నటుడు ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఇక ప్రభుత్వాలను ప్రశ్నించడానికి భయపడడం లేదని, అధికారంలో ఉన్నవారే ప్రజల ఆగ్రహానికి గురవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు 20న డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడారు. ఇటీవల నీట్ పరీక్షకు సంబంధించిన విద్యార్థులపై జరిగిన విద్యార్థి ఉద్యమాలు ప్రస్తావిస్తూ యువతలో భయం తగ్గిపోయిందని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, ప్రతిపక్షాలు గెలవవు, అధికారంలో ఉన్న పక్షాలే ఓడిపోతాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ గెలవడం కంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోవడమే రాజకీయ మార్పుకు ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత వివిధ సమస్యలపై రోడ్లెక్కుతున్న విషయాన్ని ప్రకాష్ రాజ్ ప్రస్తావించారు. జూన్‌లో బెంగుళూరులో జరిగిన విద్యార్థి నిరసనలో కూడా ఆయన పాల్గొన్నారు. అప్పట్లో ఈ దేశ యువత తమ భవిష్యత్తు కోసం పోరాడాలని నిర్ణయించుకుందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న నేతలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలని, యువత తమ ఉద్యోగాలు, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుందని ఆయన విమర్శించారు. నీట్ ప్రశ్న పత్రం లీక్, పరీక్ష వ్యవస్థలో అవకతవకలు, సిబిఎస్ఈలో ఆన్ స్క్రీన్ తదితర అంశాలపై విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ ఉద్యమం పలు నగరాలకు విస్తరించింది. బెంగుళూరులో భారీ వర్షం పడుతున్నప్పటికీ విద్యార్థులు ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసన చేపట్టగా ప్రకాష్ రాజ్, సోనం వాంగ్చుక్ తదితరులు వారికి మద్దతుగా నిలిచారు. బెంగుళూరు నిరసనలో ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ఎక్కువగా వయసున్న నేతలే పాలిస్తున్నారని, యువత తమ భవిష్యత్తు కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. అదే సమయంలో ఉద్యమకారులను పాకిస్తానీలు, టెర్రరిస్టులు వంటి పేర్లతో పిలిచిన తాము భయపడబోమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరు అణిచివేయలేరని ఆయన వాదించారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగితే ఆ అసంతృప్తిని ప్రతిపక్షాలు సొంతం చేసుకోవడం వల్ల మార్పు రాదని, ప్రజలు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆయన అభిప్రాయం. అంటే యువత ఉద్యమాలు ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కాకుండా ప్రభుత్వాలకు జవాబుదారీతనం మార్చేందుకు జరుగుతున్నాయని ఆయన ప్రధాన ఉద్దేశం. ఇటీవల విద్యార్థి నిరసనలపై పోలీసు చర్యలు తీసుకోవడాన్ని కూడా ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. జార్ఖండ్‌లో విద్యార్థులు, ఉద్యోగులపై లాఠీ చార్జ్, టీరింగ్ గ్యాస్, వాటర్ క్యానన్ల వినియోగంపై ఆయన స్పందిస్తూ ఈ రకమైన అణచివేత పనిచేయదు, అది అహంకారంతో ఉన్న అధికారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ సాధారణంగా సామాజిక, రాజకీయ అంశాలపై బహిరంగంగా మాట్లాడే ప్రముఖ నటుడిగా ఉన్నారు. తాజా వ్యాఖ్యల్లో ఆయన యువత, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలను ముందుకు తెచ్చారు.